ఒరే కిరణ్ చెప్తున్నా, ఒరే బోకి వెదవా నువ్వు చూసినావా? ఆమె 3:30 ఫోన్ చేయడం నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావా? పోనీ ఆమె మాట్లాడుతున్నా నువ్వు ఏ బేస్ మీద చెప్పగలుగుతున్నావు? విషయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. అతని కాళ్ళు చేతులు కూడా విరగొట్టడానికి కూడా మొత్తం కూడా వెతుకుతున్నారు. ఈ యొక్క కిరణ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చినట్టయితే అతని కాళ్ళు విరగొట్టడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎదుగుతున్నారు. అతను ఇప్పుడు భారతి గారిని, అవినాష్ గారిని అక్రమ సంబంధం ఉందని చెప్పేసి మన టీడీపీ కిరణ్ నోటికి వచ్చినట్టు ఇష్టంకి వచ్చినట్టు వాగాడు కదా. ఈ రోజు టీడీపీ కిరణ్ ని అరెస్ట్ చేశారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక నేరో మైండెడ్ పర్సన్. అతని ఇంటర్వ్యూలో కూడా మొదటి నుంచి కూడా చూస్తున్నట్టయితే అతను వంకరగా చూస్తూ ఉంటాడు, వంకరగా తలకాయ పెడతాడు, వంకరగా మాట్లాడతాడు. మొదటి నుంచి కూడా అతను ఒక శాడిస్ట్ గా కూడా మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇది వరకు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళని కూడా సోషల్ మీడియాలో కూడా వాళ్ళని తీసుకొచ్చారు. ఈ సందర్భంలో కూడా ఇతను మొదటి నుంచి కూడా చాలా వంకరగా మాట్లాడుతూ చాలా తప్పుగా కూడా బిహేవ్ చేస్తూ కూడా ఉన్నాడు. మనం ఇప్పుడు కనుక గమనించినట్లయితే అతను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తను ఏ విధంగా అయినా మాట్లాడచ్చు అనేటువంటి భావంతో ఉన్నాడు. ఇతను ఇక తారాస్థాయికి కూడా వెళ్ళిపోయి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి మీద చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ యొక్క భారతి గారు అవినాష్ రెడ్డి గారితో మధ్య ఒక విధమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని, ఈ యొక్క భారతి కూడా వేకోజాన 3 గంటలకి 3:30 గంటలకి అవినాష్ ఫోన్ చేసి తమ యొక్క షెడ్యూల్ ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి విధంగా దుర్మార్గం కూడా ఇతను మాట్లాడాడు. ఒరే కిరణ్ చెప్తున్నా, ఒరే బోకి వెదవా నువ్వు చూసినావా? ఆమె 3:30 ఫోన్ చేయడం నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావా? పోనీ ఆమె మాట్లాడుతున్నా నువ్వు ఏ బేస్ మీద చెప్పగలుగుతున్నావు? ఈ విధంగా నువ్వు దుర్మార్గంగా మాట్లాడటం కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము. తర్వాత ఈ యొక్క కిరణ్ అతను చాలా అసభ్యకరంగా కూడా మాట్లాడాడు. ఈ యొక్క భారతికి మరియు అవినాష్ రెడ్డి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ యొక్క భారతి గారి యొక్క పిల్లలు కూడా అవినాష్ రెడ్డి గారికి పుట్టారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మగోడే కాదన్నట్టుగా కూడా ఇతను కిరణ్ మాట్లాడాడు. ఇది తీవ్రంగా కూడా ఖండించదగ్గ విషయము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. అతని కాళ్ళు చేతులు కూడా విరగొట్టడానికి కూడా మొత్తం కూడా వెతుకుతున్నారు. ఈ సందర్భంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ వస్తుందని అతను భావిస్తున్నాడు, కానీ సపోర్ట్ కూడా రాలేదు. వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత కూడా తీవ్రంగా ఖండించారు. ఏదైనా సరే ఒకళ్ళని విమర్శించాలి వస్తే రాజకీయంగా విమర్శించాలి, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి విమర్శించడం, అది కూడా అక్రమ సంబంధాలు అంటగట్టడం, చాలా అసభ్యకరంగా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయమే. ఇదివరకు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా విమర్శించే వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కొన్నారు. తద్వారా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా కోల్పోవడానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు అదే పని కూడా ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి కూడా చేయడం జరిగింది. ఇతను టీడీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాలో ఒక ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఇతను మాట్లాడేటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా ప్రకటించింది. ఇమీడియట్ గా కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. వెంటనే తనకు మద్దతు దొరుకుతున్నటువంటి కిరణ్ కూడా దిగ్భ్రాంతమయ్యాడు. వెంటనే ఇతను భయంతో కూడా బెంగళూరు పారిపోవడం జరిగింది. పారిపోయినప్పటికి కూడా వాటిని పట్టుకున్నారు. అతను కూడా కేసు బుక్ చేయడం జరిగింది. అతని మీద కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అతను క్షమాపణ చెప్తున్నాడు. ఏదో తెలియక మాట్లాడాను అనేది ఆయన మత్తు మందు తీసుకొని చెప్పాడా, లేకపోతే అరే బోకు ఎదవా ఎట్లా మాట్లాడతావు ఒక ఆడదాని గురించి తప్పుగా, నీకు ఏం బేస్తుందని మాట్లాడావు, ఒక వయసు భారతి గురించి మాట్లాడేటువంటి అధికారం నీకు ఎవరు వచ్చారు, నువ్వెంత, నీ స్థాయి ఎంత, పనికిమాల ఎదవా అని కూడా కిరణ్ కూడా ఈ విధంగా బహిరంగంగా కూడా అందరూ తిడుతున్నారు. అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా తగినటువంటి విధంగా అతను ట్రీట్మెంట్ ఇస్తారు. ఏమైనా సరే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూడా ప్లాన్ గా అతన్ని ఈ యొక్క జరిగేటువంటి నష్టం కూడా దిద్దుకునేటువంటి విషయంతో ఇతను అరెస్ట్ చేశారు. ఇందులో కూడా నిజమైనటువంటి వాళ్ళకి నిబద్ధత లేదని కూడా భావిస్తున్నారు. మాటలు మాట్లాడితే టీడీపీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో టీడీపీ మీద ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా చూపిస్తుందండి. ఈ విధంగా కూడా ఆడవారి గురించి తప్పుగా మాట్లాడడం, అక్రమ సంబంధాలు అడ్డగట్టడం, ఇటువంటి విధానాలు మాట్లాడడం జనం కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే తీవ్రంగా కూడా క్షమాపణ అతను చెప్పాలి, చెప్పాడు ఆల్రెడీ. ఏమైనప్పటికీ కూడా
ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కిరణ్ అనేటువంటి అతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం అతన్ని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే తప్పుగా మాట్లాడారో, ఎవరైతే తప్పుగా ఉంటారో వాళ్ళ మీద మాత్రం శిక్షణ విధిస్తారు. ఒక వ్యక్తి నేరం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి చేస్తే ఆ వ్యక్తి మీద కేసు పెట్టి బుక్ చేస్తారు, కానీ వాళ్ళ అతని భార్యని పిల్లల్ని అరెస్ట్ చేయరు కదా. ఇది నిజంగా ఇతను చేసినటువంటి తీవ్రంగా ఖండించదగ్గ విషయము. ఏమైనా ఈ యొక్క కిరణ్ లాంటి వాళ్ళు కూడా చాలా కూడా మారాలి, ఇటువంటి నైతిక విలువలు పాటించాలి, రాజకీయాల్లో కూడా సిద్ధాంతాల పరంగా పోవాలి. కానీ ఈ యొక్క కిరణ్ కూడా ఇప్పుడు బయటకు వచ్చినట్టయితే అతని కాళ్ళు విరగొట్టడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎత్తుతున్నారు. అతను చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.